ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో బోధన్పట్నం చైతన్య వొకేషనల్ జూనియర్ కాలేజ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జేవారి రాహుల్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం విఫలమైందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలలో ఫీజులు నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, తక్షణమే ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలని, కామన్ ఫీజు విధానం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగా సింగ్, రాజన్న, శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే శంకర్ సార్ బడి బాటను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వము గత నెల మే నెలలో స్టార్ట్ చేస్తే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈరోజు ఆటోమేటిక్గా మే నెలలోనే అడ్మిషన్ అయ్యి మే నెలలోనే ప్రైవేటు పాఠశాలలో మొత్తము జాయిన్ అవ్వడం జరిగింది. అలాగనే గవర్నమెంట్ పాఠశాలలో అసలు పిల్లలు జైలు కావడానికే లేకుండా అయిపోయింది. బడి బాటలు ఏదైతే స్టార్ట్ చేసిందో ఆ బడి బాటలో కేవలము పత్రిక ప్రకటన కోసమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. కానీ ప్రైవేట్ పాఠశాలలో అధిక జాయిన్ అవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు సకాలంలో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు చేరలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడం వల్ల ఈరోజు ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు పూర్తిగా నష్టపోయారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఇప్పటి వరకు చేయకపోవడం వల్ల నష్టపోయి విద్యార్థులకు కళాశాల యజమానులు నువ్వు స్కాలర్షిప్లు ఇస్తేనే నీకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.